చిన్న సజెషన్ చెప్పాలనుకుంటున్నా. అది పాజిటివ్‌గా తీసుకుంటారనుకుంటున్నా. అది ఏంటి అంటే, అది చాలా వాళ్ళు చాలా సార్లు అనుభవించిందే. కానీ ఏమో నాకు చెప్పాలనిపించింది. మీతో షేర్ అనిపించింది కాబట్టి షేర్ చేస్తున్నాను. ఎప్పుడైనా చిన్న చిన్న కొట్లు పెట్టేటప్పుడు ఏముందిలే చిన్నగా షాపు పెట్టాక అప్పు తీర్చుకుందాంలని అప్పులు చేస్తూ ఉంటారు. కానీ చెయ్యండి కాదంటలా. కానీ ఏదో మొండి ధైర్యంతో అప్పులు తెచ్చి మాత్రం పెట్టేయకండి. వ్యాపారం క్లిక్ అవుద్దో కూడా తెలీదు. వస్తాయి, అప్పు తీసుకురాగలుగుతాం, కానీ కట్టేటప్పుడు మాత్రం నలుగురితో 4 మాటలు అనిపించుకోవాలి. తీసుకురావాలి, కానీ అది మన స్ట్రెంత్‌కు మించి మాత్రం అప్పు చేయకూడదు. చేశాక మాత్రం నిజంగా ఆ నరకం ఎలా ఉంటుంది అంటే, అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. వాళ్ళకి సమాధానం చెప్పలేక, కట్టుబడి కట్టలేక, వాళ్ళు చిన్న చూపు చూస్తుంటే ఆ మాటలు పడలేక వడ్డీలు పెరిగిపోయి, అది ఇంకా బ్యాంకులో అయినా తీసుకోవచ్చు కానీ పెద్దగా వడ్డీ ఏడిగా బయట మాత్రం అస్సలు తీసుకోకూడదు. ఇంకోటి రోజువారీ చీటీలు కట్టుకోవచ్చులే అని ఏదో మొండి ధైర్యంతో తీసుకుంటాము. కానీ తీసుకున్న రోజు కట్టగలుగుతాం నమ్మకం ఉంటుంది. కానీ రోజులు గడిచే రోజు ఒక్కొక్క రోజు చాలా కఠినంగా ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాంటప్పుడు మాత్రం అసలు ఎందుకు తీసుకున్నాంరా, ఏం చూసి ఏం ధైర్యంతో తీసుకున్నాంరా అని మనమే 1000 సార్లు తిట్టుకొని ఉంటాము. వాళ్ళ లిస్టులో నేను కూడా ఉన్నాను. కాబట్టి నేను ఒకటే అనుకున్నాను, వ్యాపారం చేయడం తప్పు కాదు. ఒకరి చేతి కింద కాకుండా మన కాళ్ళ మీద మనం నిలబడటం తప్పు కాదు. కానీ అది మన స్ట్రెంత్ ఎంత, ఏంటి అని ఒక్కటి ఆలోచించి చేస్తే బాగుంటుందని నా ఒపీనియను. అంటే ఏదో లక్షలు అప్పు చేసేసావా, ఇంత ఇదిగా మాట్లాడుతున్నావు అని బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. నా స్ట్రెంత్కి సంబంధించినంత వరకు నేను చేసింది నాకు తలకు మించిన భారమే అని ఈరోజు నాకు తెలుస్తుంది. కానీ దయచేసి మీరు ముందుకు వెళ్ళండి. నేను కాదనట్లా, అప్పు చేయడం కాదన్నట్లా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటేనే అప్పు చేయకపోతే మనం ఏం కొనుక్కోగలుగుతాం, ఏం తినగలుగుతాం కాదని నేను అన్నట్లా. కానీ చేసేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించండి. అది మనకు అవసరమా కాదా అనే విషయాన్ని ఆలోచించేయండి. బుడబుడా వచ్చేస్తున్నాయి ఇచ్చేస్తున్నాలుగా తీసేసుకున్నా అని కాదు. తీసుకునేటప్పుడు ఉన్నంత కట్టగలిగే స్ట్రెంత్ ఒక్కొక్క రోజు మనకి టైం బాగోదు, బ్యాడ్గా అనేది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటేనే తెలిసిందే, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సవాలు ఎదుర్కొంటూ ఉంటాం. అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ఏముంది ఇది 100 రూపాయలేగా అనుకుంటారు. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక్కోసారి 100 రూపాయలు కూడా 1000 రూపాయలలాగా ఉంటుంది. 100 రూపాయలు తీసుకురావడానికి 10 సార్లు 10 మంది అడిగే రోజు చూపించింది. 10 రూపాయల కోసం పొట్ట మార్చుకొని పొట్టలో కాళ్ళు పెట్టుకొని పడుకున్న రోజులు అనిపించిద్ది. అలాగే 1000 రూపాయలు ఖర్చు చేసి మంచి డ్రెస్ కానీ, మంచి దాన్ని ఏమంటారు, మంచిగా పెద్ద హోటల్కి వెళ్ళి తినడము తెలుసు. కానీ ఎందుకు ఆలోచిస్తాడంటే ఫ్యామిలీ గురించి, పిల్లల గురించి, బాధ్యత గురించి ఈరోజు ఖర్చు చేయకూడదని. కానీ 10 రూపాయలు కానీ తినగలుగుతాడు. ఉన్నా ఆలోచిస్తాడు. ఎందుకు ఆలోచిస్తాడు? వాడికి వెనకాల లేదు కాబట్టి ఆలోచిస్తాడు. ఆలోచనలో మనం అప్పు తెచ్చే వాటిలో కూడా ప్లీజ్ ఆలోచించండి. ఆలోచిస్తే చాలా చాలా సేవ్ అవుతారు. 10 రూపాయలు సంపాదించేటప్పుడు ఒక్క రూపాయన పక్కన వేయాలని పెద్దోళ్ళు అనేవాళ్ళు. అది అప్పుడు తెలిసేది కాదు. కానీ ఈరోజు 10 రూపాయల గురించి కూడా ఒక యుద్ధం సవాలేలా కనిపిస్తుంది. రోజుకొకటిలాగా అర్థమవుతుంది నాకు. దయచేసి ఉన్నంత వరకు, సాధ్యమైనంత వరకు 1 బై 1 ఎంత సమస్య వచ్చినా ఆ చీటిని కట్ చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా 2 ఇయర్స్ అయింది షాప్ పెట్టి. 6 మంత్స్ బాగానే ఉంది. తర్వాత నుంచి నాకు చుక్కలంటే ఏంటో నేల మీద లెక్కేసుకుంటున్నాను. కాబట్టి నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, మన స్ట్రెంత్ మించి వెళ్ళకూడదు. మనం ఎంతవరకు నెత్తి మీద బరువు మోయగలుగుతామో అంత మాత్రమే మన నెత్తి మీద పెట్టుకోవాలి. అంతకంటే మించి నెత్తి మీద పెట్టుకున్నామా బాబా దాని నుంచి వచ్చేది ఉంటుంది వైబ్రేషను. మీ అమ్మాయి బ్రతుకు ఎందుకు చచ్చిపోతే పోయిద్ది అనిపించి రోజు కళ్ళు తడవందే నిద్ర రాదు. కాబట్టి నా వీడియో చూసిన వాళ్ళు ఒక్కరు కాకపోయినా ఒక్కళ్ళన్నా మారుతారు అనే ఒక్క చిన్న ఆశతో వీడియో చేస్తున్నా.
దయచేసి ప్లీజ్ మీరు ఆలోచించుకొని వ్యాపారం పెట్టుకోండి. డబ్బులు మొయ్యగలిగినంత వరకే మొయ్యండి తీసుకొని. ఇది ఒక్కటి మీరు అర్థం చేసుకుంటాను. చిన్న సజెషను, పాజిటివ్గా తీసుకోండి. ఇప్పటికి నేను ఇంత ఉన్నా కూడా ఏదో మొండి ధైర్యం ఒక కూడబెట్టుకొని ముందుకు వెళ్తున్నాను. ఎప్పుడూ లేని లైఫ్ ఈరోజు నేను అనుభవిస్తున్నా. నాకున్న ఏజ్లో ఇప్పటి వరకు ఏ రోజు చూడని లైఫ్ ఇప్పుడు అనుభవిస్తున్నా, చూస్తున్నాను. అదే లైఫ్ని లీడ్ చేస్తూ ముందుకెళ్తున్నా. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఇందులోంచి బయటికి ఎలా రావాలి, ఎలా నేను దాన్ని ఎదుర్కొని ముందుకెళ్ళాలి అని ఒక్కటే ఆలోచిస్తున్నాను. కానీ ఏదైనా కడుపు మాడి ఆలోచిస్తూ ఉంటే ఏ సమస్య తీరదు. ధైర్యంగా ఆలోచించండి. ముందు ఏదో ఒక సొల్యూషన్, 10 దావల్లో ఒక్క దోవన్న మీకు దోవ కనిపించింది. కాబట్టి ధైర్యంగా నిలబడండి. ఏ పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకండి. దేవుడు ఎలా ఇచ్చాడో అలాగే దేవుడు తీసుకునేటట్టే ఉండాలి. బలవంతంగా మనం తీసుకోవడానికి మనకు రైట్స్ లేవు. ఒక్కసారి మనము అలా చేశామంటే అది ఎన్నో పాపాలకి మూలంగా ఉంటుంది. అది నాకు అది అర్థమవుతుంది. ఎందుకంటే అది నేను ఒకసారి పడిపోయి పైకి వచ్చిందాన్ని కాబట్టి చెప్తున్నా. ధైర్యంగా ఉండి స్ట్రాంగ్గా ఉండండి. బీ స్మైల్ ఆల్వేస్. ఎప్పుడు నవ్వుతూ ఉండండి. ఎలా వచ్చిన సమస్య అలాగే వెళ్తుంది. కానీ గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అనకండి. మీ ప్రయత్నం మీరు చేయండి. మీరు చేయగలిగిందో మీరు చేస్తూ వెళ్ళండి. దానికి ప్రతిఫలం ఇవ్వాల్సింది పైవాడు ఖచ్చితంగా ఇస్తాడు. మీ పని మీరు చేస్తూ వెళ్ళండి. ఆయన పైన ఏం చేస్తాడు. అంతేగాని ఆయన ఏం చేస్తాడు, ఆయన మీద వదిలేయండి. నీ శక్తి సామర్థ్యం ఎంతవరకు ఉందో, ఎంతవరకు చేయగలుగుతా, ఎంతవరకు పోరాడగలుగుతా, ఎంత కృషి చేయగలుగుతా అంతవరకు నువ్వు చేస్తూ వెళ్ళు. ఖచ్చితంగా ప్రతిఫలం మంచిగానే ఉంటుంది, పాజిటివ్గానే ఉంటుంది. పాజిటివ్గా థింక్ చేయండి. పాజిటివ్గా అన్నీ బాగుంటాయి. ప్లీజ్ స్మైల్ ఆల్వేస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేయండి. నా వీడియో నచ్చిన వాళ్ళు ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది ప్లీజ్ కామెంట్ చేయండి.